హాయ్ అండి, వెల్కమ్ టు శరణ్య వ్లాగ్స్. ఈరోజు కార్తీక మాసంలో 2వ సోమవారం పూజ అనేది ఎలా చేసుకున్నామో చూసేయండి. తెల్లవారుజామున 4ంటికి లేసాము. చూడండి ఎంత చీకటిగా ఉందో, మొత్తం అంతా బయట ఎటువంటి సౌండ్ లేదు, అంత నిశ్శబ్దంగా ఉందన్నమాట. లేచి తులసమ్మ దగ్గర పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. తులసమ్మ దగ్గర ఒక వినాయకుడిని, అలాగే పక్కన దామోదరుడిని పసుపుతో చేసుకొని దామోదరుడికి ఒక దీపము, అలాగే వినాయకుడికి ఒక దీపముని వెలిగించుకుంటామండి. అరిడొప్పల్లో అలా అరేంజ్ చేసుకుంటాము. అలాగే వారం అంతటికి వదిలే దీపాలు ఉంటాయి కదండి, 5 ఒత్తులు పెట్టుకొని ఆ దీపాలని ఇంటి దగ్గర బేషన్లో కానీ, లేదంటే మీకు దగ్గరలో ఏమన్నా కాలువ ఉంటే అక్కడైనా ఆ ఒత్తులని వదలాలండి నీటిలో. మాకైతే దగ్గరలో ఏమీ లేక ఇంకా ఇంటి దగ్గర బేషన్లో నీళ్ళలో దీపం అనేది వదిలాము. సో మీరు కూడా చూసేయండి. తులసమ్మ దగ్గర పూజ అనేది ఎలా కంప్లీట్ చేసుకున్నామో చూసేయండి. ఇప్పుడైతే మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను. తులసమ్మ దగ్గర పూజ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత దేవుడి మందిరంలో దీపారాజనతో పూజ అనేది స్టార్ట్ చేసుకున్నామండి. దీపారాజన చేసుకునే ముందు ఒక మంత్రాన్ని జపించాలండి. దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం సర్వదా మోపహం, సర్వదే సాధ్యదే, దీపం సంధ్యాదీపం నమోస్తుతే అనే మంత్రంతో దీపారాజన అనేది చేసుకోవాలి. దీపారాజన అంతా ముగించుకున్న తర్వాత దీపారాజన దగ్గర అక్షింతలు పువ్వులతో అలంకరించుకోవాలి. అది కంప్లీట్ అయిన తర్వాత ముందుగా మనం వినాయకుడికి పూజ చేసుకుంటాం కదండి. బయట వినాయకుడికి పూజ చేసుకున్న దేవుడి మందిరంలో కూడా మళ్ళీ వినాయకుడిని ఏర్పాటు చేసుకొని పసుపు వినాయకుడిని ఫస్ట్ ఆ స్వామివారికి పూజ అనేది కంప్లీట్ చేసుకోవాలి. పూజ అనేది అయిపోయిన తర్వాత గణపతికి అగరత్తులు అనేది వెలిగించుకొని మొత్తం దేవుళ్ళందరికీ చూపించుకోవాలి. కార్తీక మాస పూజలో కార్తీక పురాణం అనేది చాలా విశిష్టమైనదండి. రోజు కార్తీక మాసంలో దీపారాజన చేసుకున్నాక కార్తీక పురాణం అనేది చదువుకోవడం వల్ల చాలా మంచిగా ఉంటుంది. ఈ వీడియోలో కార్తీక పురాణం కూడా యాడ్ చేస్తున్నాను, చూడండి. అంతా నా మునిశ్రేణుడా జనక మహారాజును గాంచి ఇట్లు పలికెను. జనక, అజామీలును విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుపోయిన తర్వాత యమకింకరలు తమ ప్రభువు యమధర్మరాజుకి అడిగేగి, ప్రభు అతని జన్మ ప్రకారము అజామీలుని తీసుకువచ్చుటకు వెళ్ళగా అచ్చటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామీలుని విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయిరి. మేము చేయవలసింది ఏమీ లేక చాలా విచారించుచు ఇచ్చటకు వచ్చినారము అని భయంకరితులై విన్నవించుకున్నారు. అవురా, ఎంత పని జరిగేను! ఎప్పుడూ ఇటు విధముగా జరిగి ఉండలేదే. దీనికి బలమైన కారణం ఏదైనా ఉండేయొచ్చునని యముడు తన దివ్య దృష్టితో అజామీలుడు పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకొని, ఓహో అదియు సంగతి, తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణ చేసి ఉండెను. అందులో గాను విష్ణుదూతలు వచ్చి వాణిని తీసుకుని పోయిరి. తెలియక గాని తెలిసిన గాని మృత్యు సమయమున హరినామస్మరణ ముని ఎవరు చేయదరో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగును గనుక అజామీలునకు వైకుంఠ ప్రాప్తి కలుగును కదా అని అనుకునేను. అజామీలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకనొక శివాలయములో అర్చకుడుగా నుండెను. అతడు తన అపురూపమైన అందము చేతను, సిరి సంపదల చేతను, బలము చేతను
గర్విష్ఠి అయి వ్యభిచారి అయి శివారాధన చేయక శివాలయము ఎక్కగా ధనమును అపహరించు శివుని విగ్రహము వద్ద ధూప దీప నైవేద్యములను పెట్టగా దుష్ట సహవాసములను మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండెడవాడు. అతనికి ఒక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది. ఆమె కూడా అందమైన అగుట చేయనది ఏమీ లేక ఆమె భర్త చూచినట్లుగా భిక్షాటనకై ఊరూరా తిరుగుచు ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలము గడుపుచుండేవాడు. ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తిన పెట్టుకుని వచ్చి అలసిపోయి, నాకు ఈ రోజున ఆకలి మిక్కుటకమా నున్నది, త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో నన్నెను. అందులకు ఆమె చీదరించుకొనుచు నిర్లక్ష్యముతో కాళ్ళు కడుగునటకు నీళ్లు కూడా ఇయ్యక అతని వంక కన్నెత్తి నేను చూడక విటునిపై మనస్సు గలదై. పురాణం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో హారతి ఇచ్చుకుంటాం కదండి. మంగళం గురుదేవరూపాయ మహనీయ గురాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం అనే మంత్రాన్ని జపిస్తూ హారతి అనేది ఇచ్చుకోవాలండి దేవుడికి. ఇంటి దగ్గర పూజ అనేది కంప్లీట్ అయిన తర్వాత మేము దగ్గరలో ఉన్న శివాలయానికి అయితే వెళ్ళి పూజ అనేది చేసుకున్నామండి. మాకు ఆ రోజే నోములు ఉండడం వల్ల 365 ఒత్తులని వెలిగించుకున్నాము. ఎందుకంటే 365 ఒత్తులని ఉపవాసం ఉండి వెలిగించుకోవాలి కదండి. నోములంటే కంపల్సరీ ఉపవాసంతో ఉంటాం కదా, అందుకని ఆ రోజు వెలిగించుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.